ప్రిన్సిపాల్ రూమ్ నుండి వస్తున్న అమ్మాయిని సెక్యూరిటీ చెక్ చేస్తుంటాడు. ఆమె చెస్ట్ దగ్గర అలారం మోగుతుంది. సెక్యూరిటీ వెంటనే, పాపా, త్వరగా లోపల ఏముందో చూపించు అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్రా? నేను అమ్మాయిని అని కూడా ఆలోచించకుండా నా బట్టలు విప్పమంటావా? ఈ మ్యాటర్ సార్తో చెప్తే ఇప్పుడే నిన్ను పీకేస్తారు అంటుంది. పాపా, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, ముందు నేను అడిగింది చూపించు, లేదంటే నేనే చూస్తా అంటాడు. ఆమె కోపంతో సెక్యూరిటీని కొడుతుంది. నా లాంటి అమ్మాయి నీతో మాట్లాడటమే గొప్ప, అలాంటిది నువ్వు నన్ను ఏం అడుగుతున్నావురా? నీ ఇంట్లో ఆడవాళ్లని కూడా ఇలానే అడుగుతావా అంటుంది. మర్యాదగా మాట్లాడు, మా ఇంట్లో వాళ్లు నీకు లాగా సిగ్గులేకుండా దొంగతనం చెయ్యరు, నీ సంగతి ప్రిన్సిపాల్ దగ్గర చెప్తా పద అని లాక్కెళ్తాడు. సార్, వీడు చూడండి, నన్ను రోడ్డు మీద బట్టలు తీసి చూపించమంటున్నాడు అంటుంది. సార్, నేను అడిగిన మాట నిజమే, కాని ఈ అమ్మాయి ఏదో దొంగతనం చేసింది, అందుకే అలా అడిగా అంటాడు. సిగ్గు లేకుండా చెప్తున్నావా అని తిడుతుంది. తర్వాత ఏం జరిగిందో చూసేముందు, మీలో ఎంతమంది ఇళ్లల్లో ఎక్కువగా మొక్కలు పెంచుతున్నారో వాళ్లు వీడియోకి లైక్ చేసి, మీ ఇంట్లో ఎక్కువగా ఎవరు వాటి పోషణ చూసుకుంటారో కామెంట్ పెట్టండి. చూద్దాం ఎంతమందికి మొక్కలు అంటే ప్రాణమో. ప్రిన్సిపాల్ సీసీ కెమెరాలో చెక్ చేస్తే క్లాస్ రూంలో నుండి బంగారం దొంగతనం చేసి బ్రాలో పెట్టుకుని అడ్డంగా దొరికిపోతుంది.